హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి ఏంటా స్ట్రాబెర్రీలు ఎటుక్కున్నానని చూస్తున్నారండి. స్ట్రాబెర్రీలు అయితే తీసుకున్నానండి జ్యూస్ చేద్దామని. అసలు యాక్చువల్గా ముందు తిందాం అనుకున్నాను, కానీ నోట్లో పెట్టుకుని కొరికితే అండి కొంచెం పుల్లగా ఉన్నాయి. అంత పులుపు తినాలని అనిపించలేదు. అలా అని మామిడికాయ ముక్కలు అవి పుల్లగా ఉన్నా తింటాం, కానీ ఇలా స్ట్రాబెర్రీ అయితే పుల్లగా ఉందని తినలేకపోయాను. సరేలే అని చెప్పి ఇంకా జ్యూస్ చేద్దామని చెప్పి జ్యూస్కని స్ట్రాబెర్రీలు కోస్తున్నానండి. స్ట్రాబెర్రీలు ఐస్ క్రీమ్తో కూడా జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే చల్లటి పాలతో మాత్రమే చేశానండి, కానీ అందంగా ఉంటాయి కదండి స్ట్రాబెర్రీలు చూడడానికి. తీగా ఉంటే బాగుండండి బాబు, ఇలాగే తినేయచ్చు. ఇంకా అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఇందులో సగం మాత్రమే చేశానండి జ్యూస్కి. ఫుల్ అయితే ఎక్కువ మందికి చేసుకోవచ్చు, ఒక ఇద్దరు ముగ్గురు ఈజీగా తాగేయచ్చు. నేను తీసుకున్న స్ట్రాబెర్రీలు అన్నీ కట్ చేస్తే ఎందుకు అంత వేస్ట్ అని చెప్పి కొన్ని కట్ చేశాను. కొంచెం 4-5 సార్లు కడుక్కోవాలండి స్ట్రాబెర్రీలు మటుకు, ఎందుకంటే కొంచెం ఎరువులు అవి వేస్తారు కదండి, అవన్నీ స్ప్రే కొట్టినప్పుడు కొంచెం అట్లు కంటుకుని ఉంటాయి కదా, అందుకని బాగా ఉప్పు నీళ్ళల్లో ఒకసారి కడిగేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదండి ఎన్ని ముక్కలు అయితే కట్ చేశాను. పంచదార అయితే వేసానండి, ఒక 3 స్పూన్స్. కట్ చేసినవన్నీ స్ట్రాబెర్రీస్ వేసేసాను. మిక్సీ ఒకసారి పాలు వేయకుండానే మిక్సీ చేస్తున్నానండి. ఒకసారి అలా మిక్సీ చేసిన తర్వాత పాలు వేస్తున్నానండి, చల్లటి పాలు. బాగుంది కదండి అలా మిక్సీ జార్ చూడడానికి, జ్యూస్ తిరుగుతుంటే. చేసుకోవడం ఈజీయేనండి. ఇంకా ఇందులో కావాల్సిన వాళ్ళు చాలా కలుపుకుంటారు, నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. ఇంకా జీడిపప్పు బాదం పప్పు కూడా చాలామంది గార్నిష్ చేస్తారు. నాకైతే ఈ గార్నిష్ చేయడం ఇష్టం లేదండి. ఇలా డైరెక్ట్గా స్ట్రాబెర్రీస్లో పాలు వేసుకొని జ్యూస్ చేసుకుని తాగడమే ఇష్టం, అందుకని అట్లాగే చేసేసాను. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసేస్తున్నానండి. చాలా ఈజీగా ఇంట్లోనే హెల్త్కి ఉపయోగపడేలా ఇలా స్ట్రాబెర్రీ జ్యూస్ ఒకసారి చేసుకుని తాగండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఇళ్ళల్లో చేసుకుంటూనే ఉంటారు, నేను ఈ విధంగా చేశానండి. ఎవరికైనా నచ్చితే నా స్ట్రాబెర్రీ జ్యూస్ కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం చాలామంది మర్చిపోతున్నారండి. మా ఛానల్ 97% నాట్ సబ్స్క్రిప్షన్ అని వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.